హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. ఈరోజు మనం అన్వాంటెడ్ హెయిర్ గురించి మాట్లాడుకుందాం. అన్వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు, అంటే మనకి బాడీలో అనవసరంగా వెంట్రుకలు రావడం. సో అవి ఎలా వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి, మరియు రావడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనకి వస్తే వాటిని మనం ఎలాగా క్యూర్ చేసుకోవాలి అని కొన్ని టిప్స్ అనేది మాట్లాడుకుందాం ఈరోజు. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది మనం చూసుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి ఇలా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. మరి హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ కి ఈ అవాంఛిత రోమాలు రావడానికి లింక్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఇది ఎక్కువగా ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది మనం లేడీస్ లో చూసుకుంటాం, అంటే స్త్రీలలో మహిళల్లో ఎక్కువగా చూస్తాము. వీళ్ళల్లోనే ఎందుకు వస్తుంది అని మరి మాట్లాడుకుంటే, మనకి ఆడవారికి కూడా మగవారిలో టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. సో అయితే ఆ టెస్టోస్టిరాన్ అనే హార్మోను ఆడవారిలో కూడా 10 to 20%, అంటే 10 నుంచి 20% ఆడవారిలో కూడా ఈ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ 10 నుంచి 20 కన్నా కూడా ఎక్కువగా హెవీ టెస్టోస్టిరాన్ గినక రిలీజ్ అయిపోతే అప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంటది. అంటే దీనికి మనం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, మీసాలు రావడం ఆడవారికి, గడ్డాలు రావడం, అండ్ చేతులకి కాళ్ళకు కూడా ఎక్కువగా హెయిర్ వస్తూ ఉండడం, అండ్ వీళ్ళు క్లీన్ చేసుకునే కొద్దీ, హెయిర్ రిమూవ్ చేసుకునే కొద్దీ అగైన్ వస్తూ ఉండడం, ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఒకటి. అండ్ కొంతమందికి ఈ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, బట్ తలలో ఉండే జుట్టు మాత్రం ఊడిపోతూ ఉంటది. సో ఇది ఒకటి. మనం ఒక విధంగా చూసుకుంటే దీన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూగా ఈ అన్వాంటెడ్ హెయిర్ ని మనం మాట్లాడుకోవచ్చు. మరి ఇంకొంతమందిలో చూసుకుంటే హెరిడిటీ త్రూ కూడా వస్తుంది, అంటే వంశపారంపర్యంగా ఎవరికైనా ఆడవాళ్ళకి, మహిళల్లో మీసాలు గడ్డాలు ఇలాంటివి ఉంటే అవి పిల్లలకు కూడా, అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇది ఒకటి. అండ్ వీటి వల్ల ఏమన్నా ఇష్యూస్ ఉందా, లేదు అంటే ఇవి ఉన్నా పర్వాలేదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మనం మాట్లాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కేవలం అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి నెంబర్ ఆఫ్ క్లినిక్స్ అండ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ సర్జరీ కూడా చేస్తున్నారు వీటికి, మళ్ళీ అగైన్ రాకుండా. అండ్ లేదు అంటే సర్జరీ చేయించుకునే ధైర్యం లేక, లేదు అంటే ఎకనామికల్ సపోర్ట్ డల్ గా ఉండడం, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని క్లినిక్స్ ఉన్నాయి, అన్వాంటెడ్ హెయిర్ రిమూవింగ్ క్లినిక్స్. సో అక్కడికి వెళ్ళి ఈ హెయిర్ రిమూవ్ చేయించుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. బట్ అలా చేయించుకున్న అగైన్ మళ్ళీ కొంతమందికి వస్తూనే ఉంటుంది. ఇది ఒకటి. అండ్ కొంతమందికి ఏంటి అంటే, బయటికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అబ్బాయిలాగే మీసాలు గడ్డాలు వస్తున్నాయి, నువ్వేమన్నా ట్రాన్స్జెండర్వా అనే మాటలు కూడా కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ట్రాన్సెస్ కి కూడా ఈ అన్వాంటెడ్, అంటే ట్రాన్స్జెండర్స్ లో కూడా మీసాలు గడ్డాలు ఉంటాయి. అండ్ దట్టు వాళ్ళకి బాడీలో ఆర్గాన్స్ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ కొన్ని ఉంటాయి. ఇది మొత్తం కూడా హార్మోన్స్ అండ్ మనకి క్రోమోజోమ్స్ డిఫరెంట్ గా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తాయి. అయితే మరి ఈ అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎలా వీటిని మనం న్యాచురల్లీ క్యూర్ చేసుకోవాలి అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ దీనికి మనం ఆయుర్వేదంలో కొన్ని టిప్స్ చెప్తాము. ఆ టిప్స్ ఏంటి అని అంటే, సైంధవ లవణము వచ్చేసి ఒక 5 గ్రాములు, అండ్ జమ్మి చెట్టు ఉంటుందండి, ఆ చెట్టుకి బెరడు ఉంటుంది కదా, ఆ చెక్క పొడిని తీసుకొని అదొక 10 గ్రాములు, అండ్ తాలకము ఒక 5 గ్రాములు తీసుకొని ఈ మూడింటిని చక్కగా పొడి చేసుకొని ఈక్వల్ క్వాంటిటీస్లో, అంటే ఈ తాలకము అండ్ జమ్మి చెక్క వచ్చేసి సేమ్ క్వాంటిటీ, అండ్ సైంధవ లవణం వచ్చేసి కొంచెం ఎక్కువగా తీసేసుకోండి. అండ్ వీటికి పొడిలా చేసుకొని, తేనె ఉంటది కదండి, స్వచ్ఛమైన తేనె తీసుకొని ఆ తేనెలో ఈ పొడిని రోజుకి ఒక 2 స్పూన్స్ పౌడర్ తీసుకొని ఈ తేనెలో కలిపేసేసి, ఎక్కడైతే ఈ అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ కి గనక డైలీ అప్లై చేస్తూ ఉంటే డే బై డే దానికి గ్రోతింగ్ అనేది తగ్గిపోయి డే బై డే టోటల్లీ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతూ ఉంటుంది. అండ్ న్యూ హెయిర్ కూడా రాకుండా ఉండడానికి మనకి ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో వన్స్ ట్రై దిస్ టిప్. థ్యాంక్ యూ.